హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇక్కడ నేను 1/2 kg బంగాళదుంపలు అయితే తీసుకొని దానిపైన ఉన్న పొట్టంతా కూడా తీసేసేయండి, పీల్ చేసేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నానండి. పొడవుగా సన్నగా, మరి సన్నగా కాదు, అలానే మరి లావుగా కూడా కాదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెంచ్ ఫ్రైస్ కట్టర్ ఉంటే దాంతో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నీళ్ళలో ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న నీళ్ళలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా వేసేస్తున్నాను. ఇలా ఉప్పు నీళ్ళలో వేసేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ తీసేసిద్దాం. ఒక జాలి బుట్టలో వేసేసుకొని నీళ్ళన్నీ కూడా వడపోసేసుకున్నానండి. వడపోసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆల్రెడీ నేను నూనె అనేది మరిగించుకుంటున్నాను. వీటిని తడి లేకుండా మనం అన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు వేడి వేడి నూనెలో వేసుకుంటున్నాను. ఫస్ట్ నూనె అంతా మరిగిన తర్వాత పొటాటో ముక్కలు వేసేటప్పుడు మీడియంలోకి తెచ్చుకోండి మంటని. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మీడియం నుంచి హైకి అలా అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుతాయండి, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేద్దాం వీటిని. ఇదిగోండి, ఈ కలర్ వచ్చినప్పుడు తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. ఈ కలర్ వస్తే సరిపోతాయి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకో వాయి కూడా వేసేస్తున్నాను నేను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా మీరు రెడీ చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి కొంచెం సాల్టు అలానే కారం కూడా వేసుకొని ఒకసారి ఇలా కింద నుంచి పైకి అంతా కూడా కలిపేసుకోండి. ఉప్పు కారం కూడా వాటికి పట్టేటట్టు. తర్వాత టమాటో సాస్ తోటి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.